చాలామంది కార్తీక మాసం అన్న సమారాధన, ఇంకా చాలామందికి తెచ్చిపోదాం బ్రదర్ అనుకునేటువంటి రోజు. మరి అంతే కదండి, ఏవో తినేసి ఏవో తాగేసి ఏవో పిచ్చి వేషాలు వేయాలనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ పిచ్చి వేషాలు ఏమో నాకు తెలియదు, కానీ నాకు పెద్ద సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరిని చూస్తే. ముఖ్యంగా మా బంగారు తల్లులు, అందరూ బంగారు తల్లులు, మా పాదాలు కడిగిన బంగారు తల్లి, ఈ బంగారు పాపలు మీ అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క, నరసింహస్వామి యొక్క, కనకదుర్గమ్మ యొక్క, కాశీ విశ్వనాథ్ యొక్క ఆశీస్సులు దండిగా మెండుగా నిండుగా మీకు ఎల్లకాలం లభించుగాక. నాకు యాక్చువల్గా ఇవాళ ద్వాదశి, చాలా అలసటగా ఉంది. తెల్లవారు లేవాలి, కానీ తెల్లవారు పడుకున్నాం మేము. నిన్న చెప్పాడు, కొంచెం ముందు చెప్పుంటే కొంచెం నిన్న కార్యక్రమాలు ఏవో క్యాన్సిల్ చేసుకుని ఇవాళ తొందరగా వచ్చేవాళ్ళం. అయినప్పటికీ కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే, అది కొంచెం వాయిస్ పెంచుతారా అంటే, అక్కడ పాపం వాళ్ళని ఏం అనలేం కదా, వాళ్ళు కూడా ఏదో జరుపుకుంటున్నారు. ఇది వనం, ఇది వనం, ఇక్కడ ఉన్నది మనం. మన కార్యక్రమం మాత్రం అన్నింటిలోకి ఘనం. ఇంత సక్సెస్ అవ్వడానికి మీరే మూలధనం కదా. ఎవరండి ఈ రోజుల్లో మిమ్మల్ని అసలు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా మీరంతా ఇంత నిష్ఠగా ఉన్నందుకు నేనే మీకు మొక్కుతున్నా. నాకు అది చాలా అలసట పోయింది మిమ్మల్ని చూసేసరికి. చాలా చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే కాలంలో మనస్సు మీద దెబ్బ పడితే ఎంతకాలం ఎవరు తట్టుకుంటారు కదా. అది కూడా బయట నుంచి, ఇందాక చెప్పారు నెహ్రూ గారు, ఎవరో ప్రలోభ పెడతారు, ఇంకోళ్ళు ఏదో చెబుతారు. అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నా ఇంకా మన యొక్క ధర్మాన్ని పట్టుకుని ఉన్నారే, అది మీ దగ్గర ఉన్నటువంటి గ్రేట్. అందుకు అడియన్ రామానుజుల వారు ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు అయితే, వారు వచ్చి వెళ్ళిన 400 ఏళ్ళ తర్వాత అన్నమయ్య వచ్చారు. ఎప్పుడైనా సమాజంలో అసమానత కానీ లేదు ఒక చిన్న చూపు కానీ ఇవన్నీ దేనివల్ల జరుగుతాయంటే ఈజీఓ ఏంటండి అంటే తెలుసు కదండి. తల్లి ఏం పేరు? హరిషిత. హరిషిత ఏం చదువుతున్నావు? ఇదే కాలం నుంచోరా తల్లి, ఇదే కాలం కార్తీక మాసం. చూసారని చిన్న బిడ్డ కదా బిగా, ఊరికే ఒక సరదా కోసం. ఏ కాలం అంటే ఏం చెప్తావు మళ్ళీ? కాలం నాన్న వింటారు కదా. ఏం కాలం? చలికాలం. ఇంకో కాలం ఏంటి కదా. మనకి యుగాలు ఉన్నాయి కదా, అట్లా ఇదే యుగం కలికాలం. చలికాలం అది ఇప్పుడు నీకు అర్థం చెప్తాను. చలికాలం, కలికాలం, బుర్రలేని వాళ్ళకి పోయే కాలం, అది అర్థం కదా. ఇప్పుడు ఎవరో ఏదో, ఇప్పుడు ఎవరో వద్దురా నాన్న ఎప్పుడన్నా అరిచాడా నిన్ను అనకుండా ఉంటారు. నాన్న అమ్మ ఎప్పుడన్నా దెబ్బ వేసిందా? వినకపోతే పడతాయి కదా. అమ్మని నన్ను వదిలేస్తావా? వదలం కదా. మా గురువు గారు చెప్పారు, ఎవరో ఒక పెద్ద ఆయన భార్యని పో నాకు మొహం చూపించు అన్నాడు. అంటే ఆవిడ వెళ్ళిపోయింది. ఈయన సాయంత్రం తలుపు తీశాడు, అక్కడే ఉంది. వెళ్ళిపోమన్నానా నేను? ఎందుకు ఎక్కడున్నావు అన్నారు. నాకు ఈ ఊళ్ళో ఎవరు తెలియదని మీరు ఒక్కళ్ళే తెలుసు, అందుకే ఎక్కడే ఉంది. దాన్ని ఏమంటారు? అటాచ్మెంట్ అంటారు.
ధర్మం పట్ల మనకి అలాంటి అటాచ్మెంట్ ఉండాలి. ఎంతకంటే గొప్పది ఏదైనా ఉంటే మనం వెళ్ళచ్చు. కేవలం ఈగోతో వెళ్ళిపోయి పగ పెంచుకుని దానివల్ల మనం కొట్టుకుని తిట్టుకునే స్థితి రావడం ఎంతవరకు భావ్యం? సైంటిఫిక్గా ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. ఏదైనా ప్రాక్టికల్గా. ఇప్పుడు అడగండి, నాకు షేవ్ చేయడానికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఇప్పుడు నేను వస్తే, అమ్మ మీ పేరురా? కాశీ విశాలాక్షికి, కాశీ అన్నపూర్ణామాయికి, కాశీ విశ్వేశ్వరునికి. గట్టిగా వారమైందమ్మ కాశీ నుంచి వచ్చి తల్లి. అయితే విశాలం అంటే తెలుసు కదండి, బ్రాడ్, చాలా పెద్ద. మనకి పెద్ద మనస్సు ఉండాలి. పెద్ద వయసు ఉంటే సరిపోతుందా? పెద్ద మనస్సు ఉండాలి. పెద్ద బంగ్లా ఉంటే సరిపోతుందా? పెద్ద మనసు ఉండాలి. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన వచ్చారు, వారికి ముందే ఆ డబ్బులు పండ్లు అవి ఇచ్చేసి, నేను తర్వాత మళ్ళీ నేను లోపలికి వెళ్ళలేను కాబట్టి ఆయన షేవ్ చేసిన తర్వాత, అంటే నాకు అలవాటు. ఇప్పుడు నాకు మీరు పాద ప్రక్షాళన చేశారు కదా, నేను ఆయనకి కాలు గడి పంపిస్తాను. ఇప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఇప్పుడు ఆయనలో మనం ఎవరిని చూడాలి? ఇవన్నీ చెప్పాను ఇందాక. ముందు అయితే ఆయన మనిషి కదా, ముందు మనిషి. అది చూడగలిగితే తర్వాత దైవాన్ని చూడొచ్చు. నువ్వు దైవాన్ని కానీ చూడగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకు శత్రువులు కారు. నువ్వు వాడు నిన్ను అనుకుంటే అది వాడి కర్మ. మీకు అర్థమైందా? ఇప్పుడు ధర్మరాజు మంచోడే కదండి, ఎవరికి హాని చేయలేదు. అందుకని ఆయన పేరు అజాత శత్రువు. అమ్మ, అజాత శత్రువు అంటే ఏంటి అర్థం? శత్రువులు లేనోడని కాదు, ఆయనకి ఎవరి పట్ల శత్రుభావం లేదు. దుర్యోధనుడికి ఆయన శత్రువా కాదా? ఓడించాడుగా, అవమానించాడుగా. శత్రువు అనుకోకపోతే వాడు అలా చేయడుగా. మా అన్నయ్య అనుకుంటే చేస్తాడా? ఈయన ఆయన అనుకోడు, ఆయన ఈయన అనుకున్నాడు. అర్థమైందా? కాబట్టి ప్రపంచంలో రోడ్డంతా మనం ఏమంటారు, కింద వేస్తాయి, దీన్ని ఏమంటారు, కార్పెట్ వేయలేం. రోడ్డంతా కార్పెట్ వేయగలవా? గుచ్చుకుంటాయని. బెస్ట్ మెథడ్ ఏంటి? ఈజీ మెథడ్, మనం చెప్పులు వేసుకోవడం. మనం వాన వస్తే లేకపోతే ఎండ వస్తే ఊరంతా పందిరేయలేం, గొడుగు వాడచ్చు. అలాగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. 5 వేలు ఒకలా లేవు కదా, ప్రపంచం కూడా ఒకలా ఉండదు. కానీ మనల్ని మోసం చేసేవాళ్ళు, మనల్ని వాడుకునే వాళ్ళు, ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇందాక వారు చెప్పారు నెహ్రూ గారు, ఏ ప్రలోభానికో లోబడి మనం గతం మర్చిపోయి మతం మారిపోయి అటువైపు వెళ్ళిపోతే మనం మన కన్న తల్లికి, కర్మదాస్ గారికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎంత బోధ చేశారండి బ్రహ్మనాయుడు. కేవలం ఈగో వల్లనే సార్. అక్కడ యుద్ధం వచ్చినా, పల్నాడు యుద్ధం వచ్చినా ఈగో. వాడు విజయరామరాజు ఏదో కోడి పందాలు ఓడిపోయాడు. అయితే ఓడిపోతే ఏమైంది? మళ్ళీ నగ్గు అది మానేసేసి బ్రిటిష్ వాడితో చేతులు కలిపి ఆ బొబ్బిలి కోటను శ్మశానం చేసేసి వాళ్ళ వెనకపోటు పొడి చంపేసి. అందుకే ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా బయట నుంచి తలుపులు, కోట తలుపులు బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తలుపులు తీయబడ్డాయి. అర్థమైందా? విజయరామరాజు ఎవరండి? ఇంటి దొంగేగా. ఇలాంటి ఇంటి దొంగలు ఎంతమంది వల్ల మనం చాలా కోల్పోయాం. ఈ దేశం ఎప్పటికి 7 ముక్కలైంది ఇంటి దొంగల వల్ల. ఇంకా ముక్కలు చేయాలని చూస్తున్నారు. సాయి దీపక్ అని మనం సోషల్ మీడియాలో చూస్తాం. మంచి లాయర్, తెలుగు ఆయనే, కానీ మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. తమిళనాడులో పుట్టాడేమో, మంచి తెలుగు, మంచి ఇంగ్లీషు, చాలా బాగా మాట్లాడతాడు. అతనితో ఏదో డిబేట్లో ఈ ఓవైసీ ఉండి వీఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఏదో అన్నాడు. ఈయన అన్నాడు,
దేర్ ఇస్ నో సౌత్ ఇండియా, దేర్ ఇస్ నో నార్త్ ఇండియా, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇండియా. అదేందా? మనం రోజులు గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ, విజ్ఞానం పెరిగే కొద్దీ మనం కలవాలా విడిపోవాలా? కానీ 50 ఏళ్ల క్రితం మా పెద్ద స్వామి వారు శ్రీల ప్రభుపాదులు వారు ఓ మాట అన్నారు. సి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దే ఆర్ సేయింగ్ దే వాంట్ టు యునైట్, బట్ రోజు రోజుకి ఏమవుతుంది, ఫ్లాగ్స్ ఆర్ ఇంక్రీజింగ్ అన్నారు. అదైనా జెండాలు పెరుగుతున్నాయంటే ఏంటి అర్థం? విడిపోతున్నారని. మనం కలవాలి. దీన్ని వేదం చెప్తుంది, సంగచ్చత్వం సంపదత్వం. మన అభయహిందూ సేన లోగోలో అదే పైన ఉంటుంది. కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, కలిసి జీవిద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, ఉదాహరణ శివుడు. ఇప్పుడు మా చిట్టి తల్లి నుంచోరా, ఏం పేరు? వర్షిని చెప్పుద్ది. శివుడు భార్య ఎవరు? రైట్. వాళ్ళ పిల్లలు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. రైట్. ఒరే నువ్వు చెప్పు నాన్న, నుంచో. ఏం పేరు నీ పేరు? నందు. అక్కడ జరుగుతుంది విందు. ఉయ్యరాలు హిందూ. కాసేపట్లో నా ఉపన్యాసం బంధు. నేను వెళ్ళాలి ముందు. సరే, ఇప్పుడు నిన్నేమడుగుతుంటే, వినాయకుడికి వెహికల్ ఏంటి? ఇప్పుడు నన్ను పవన్ అన్నయ్య కారులో, ప్రకాష్ గారు వాళ్ళ ఇంట్లో మూషిక. నీకు మౌస్ గుర్తుపెట్టుకో, ఇది కంప్యూటర్ దగ్గర ఉంటుందా మౌస్, అంటే మూషిక. మూషికలోంచే మౌస్ వచ్చింది. అదైందా? ఇప్పుడు దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? హ్యాండ్. మీ అమ్మకి మీ నాన్న ఏమవుతారు? నా కడుపులో ఉన్నది చెప్పారు. ఇప్పుడు సంస్కృతంలో ఈ చేతులను ఏమంటారు తెలుసా? ఎవరన్నా చెప్పండి పోయి. కరము. ఇంకో పదం హస్తం. ఎవరు చెప్పేది? హస్తం. ఇవి చెయ్యి, పుష్పం. ఇలా రెండు కలిస్తే ఏమంటారు? బంధం. ఓకేనా? పెళ్లి టైంలో ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అలా చేతులు కలుపుతారు. చూపులు కలసిన శుభవేళ సాగుదా, అలా చేతులు కూడా కలుస్తాయి. అలా కలిసినప్పుడే హస్తము బంధము. హస్తబన్ హస్తబన్ హస్తబన్, అదే హస్బెండ్. సంస్కృతమే మూలం అది చెప్పడానికి. అర్థమైనా? కూర్చోడం. సో వినాయకుడి యొక్క వెహికల్ మూషికం, అంటే ఎలుక. తల్లి నువ్వు చెప్పు, ఏం పేరు నీ పేరు? గ్రీష్మ. అమ్మవారి వెహికల్ ఏంటి? దుర్గమ్మది. సో గివ్ ద బిగ్ హ్యాండ్. వెరీ గుడ్. మా నందుగాడికి గివ్ ద బిగ్ హ్యాండ్. మా వర్షినికి కూర్చో. రైట్. నీకు ఆల్రెడీ ఇచ్చాను కదా, ఏంటది? బిగ్ హ్యాండ్. రైట్. గిఫ్ట్ మళ్ళీ. సో ఇప్పుడు వినాయకుడి వాహనం మూషికం, అమ్మవారి వాహనం శివం, శివుడు వాహనం మన సుబ్రహ్మణ్య స్వామికి. రైట్. 4 చెప్పారు కదా. మీరు ఒకసారి నాన్న కొంచెం అక్కడ దిగి మాట్లాడినా. సో ఈ 4 వాహనాల్లో నెమలి ఎప్పుడు కూడా శివుడి మెడలో ఏముంటుంది? పావుని తినేద్దామని చూస్తుంది నెమలి. పావేమో ఎలకని తినేద్దామని చూస్తుంది. సింహం నందిని తినేద్దాం అనుకుంటుంది. అంటే అసలు ఒకరికి పడదుగా, కానీ వాళ్ళంతా ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. అది ఫ్యామిలీ అంటే. అదవుతుందా? అదే శివతత్వం. నాకు ఆడికి కుదరదు. ఎందుకు కుదరదు? అడిచెత్తు తింటావు నువ్వేమన్నా వేదవేషాలు కదా. నువ్వు ఈగో అని చూపించడానికి వెధవేషాలు తప్ప దేనికి చెప్పండి? దేనికి చెప్పండి? ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా మిస్టేక్ చేస్తే సీతాదేవి చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. సీతాదేవి ఏం చెప్పారు? నకశ్చిన్ అపరాధ్యతి అన్నారు. హనుమంతుడు ఆవిడతో పరిచయం అయ్యి ఆవిడని నమ్మిన తర్వాత ఏంటి ఆయన అంటే, అదే ఈ ఉంగరం తెలుసు కదా మీకు. అది అయిపోయిన తర్వాత, అమ్మా వీళ్ళందరూ వేసేస్తా అంటే, ఎందుకు వేసేస్తావు అన్నాడు. నేను ఇబ్బంది పెడుతున్నారుగా అన్నాడు. అంటే ఆవిడ అన్నారు, ఎందుకు ఇబ్బందులు పడుతున్నాను నేను చెప్పండి?
ఇది ఇక్కడికి రాబట్టి, ఇక్కడికి ఎందుకు వచ్చాను? వాడు తీసుకురాబట్టి. వాడు ఎందుకు తీసుకొచ్చాడు? మా ఆయన మా మరిది గారు లేరు కాబట్టి. మా ఆయన గారు మా మరిది గారు అక్కడ ఎందుకు లేరు? నేనే పంపించాను కాబట్టి. నేను ఎందుకు పంపించాను? జింక. ఈ లేడీ సెండ్ ఫర్ అనదర్ లేడీ. మీన్ వై దిస్ కేడీ కేమ్. అవునా? నేను మొన్న శ్రీలంక వెళ్ళినప్పుడు చెప్పాను, సీత కేమ్ టు లంక బికాస్ ఆఫ్ ది జింక. అవునా కదా? సీతాదేవి చెప్పింది, నేను కాదు. ఆవిడ ఏమన్నా అంటే, అసలు నేను ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడ్డానికి కారణం ఏంటి? ఆ జింకను తెమ్మని చెప్పాను. నేను ఎవరి కూతుర్ని? చాలా గొప్ప జ్ఞానం ఉన్నటువంటి జనకుడు కూతుర్ని. అంటే ఇందులో అంతరార్థం, ఆవిడ రాకపోతే వాడు రాడు, వాడు రాకపోతే జరగాలి, వాడి వధ జరగాలి, కథ నడవాలి. రాములు వారు వచ్చినందుకు వాడిని వేసేయడానికి వాడికి ఏదో మరి ఆ శాప విమోచనం అవ్వాలి కదా. ఈవిడ వెళ్ళాలంటే జరగాలి. కానీ మామూలు మనుషుల్లో ఆలోచిస్తే నాది మిస్టేకే కదా. జనకుడు అంత గొప్ప జ్ఞాని కూతుర్ని కదా, బంగారు జింక ఉంటుందా? ఆ మాత్రం తెలియదా? తెలుసుకోవద్దా? నేను పంపించాను. మా ఆయన గారు హెచ్చరిక చేశారు. అయినా సరే ఆ బతుకుంటే తీసుకురండి. ఎందుకంటే 1 yearలో వెళ్ళిపోతారు వీళ్ళు, రిటర్న్ వెళ్ళిపోతారు కదా అయోధ్యకి. 13 ఏళ్ళు అయిపోయింది, ఇంక 1 year. సో తీసుకొచ్చేయండి. లైవ్లో ఉంటే లైవ్, లేదా కనీసం ఆ చర్మం అన్న మనం గుర్తుగా పెట్టుకుని ఏదో చెప్పింది సీతాదేవి. రాముడు వెనకాల హెచ్చరిక చేశాడు, మీరు అందరూ సరదాగా చూడండి, నాకు చాలా ఇష్టం రామాయణ్ ద స్టోరీ ఆఫ్ లెజెండ్ రామ్ అని యానిమేషను, నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. మీరు చూడండి తర్వాత. సో రామ్ టేక్ కేర్, దిస్ మే బి మై అని చెప్తాడు లక్ష్మణుడు. సో ఫైనల్గా రాముడు వెళ్తాడు, మనకు తెలుసు. కాసేపటికి సీతాదేవి లక్ష్మణుడు పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది? ఫస్ట్ మిమిక్రీ చేశాడు అక్కడ. ఎవడు వాడు? అదో సార్, మీ పేరేంటి సార్? మీ పేరు సుగుణ గారు. కరెక్ట్ పేరు తగ్గవాలి. ఏదో మీకు సుగుణాల బాల. అదేంటి మీకు మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవడు? ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్టు మారీచుడు. కానీ మారీచుడు రాక్షసుడు కానండి. వాల్మీకి ఏం చెప్పారు తెలుసా? అంటే పేరుకు రాక్షసుడే, కానీ మారీచస్య మహాత్మన అన్నారు. ఎందుకంటే రాముడి యొక్క కెపాసిటీ తెలిసిన వాడు మారీచుడు. ఈ రావణాసుడు అడిగాడు, ఒరే నువ్వు నేను చెప్పింది చేయలేదనుకో వేసేస్తా అన్నాడు. తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఎలాగా చచ్చిపోవాలి కదా, నీ చేతుల్లో ఎందుకు చావాలి, అదేదో ఆయన చేతిలో చేస్తే మోక్షం వస్తుంది. డిసిషన్ అంటే అది. అందుకని వద్దులే, నువ్వు చెప్పినట్లే మారు వేషం వేస్తానని వాడు జింక వేషం వేసి, మరి రాముడు దగ్గర అక్కడ సీతాదేవి కాపలా ఎవరున్నారు? మరి లక్ష్మణుడు కూడా వస్తేనే కదా మరి ఎంటర్ ద డ్రాగన్ ఎవరు? అందుకని వీడు మిమిక్రీ చేశాడు. ఏమని మిమిక్రీ చేశాడు? హా సీత, హా లక్ష్మణ అని. ఎవరు పిలిచినట్టు? సీతాదేవి నమ్మింది. ఆవిడ సర్వమంగళాదేవి, ఆవిడకి అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా మరి కథ నడవాలి. ఆవిడ నమ్మినట్టుగానే లక్ష్మణుని వెళ్ళమంది. ఆయన వెళ్ళను వదినా, ఇక్కడ వదిన ఆయన కూడా పిలిచేవాడు, అమ్మాయినే పిలిచేవాడు. చెప్పాడు ఆయన. ఆవిడ మరి కొన్ని మాటలు అనకపోతే మరి ముందుకెళ్ళదు. అనకూడని మాటలు అంది ఆవిడ. ఈయన ఇంక తప్పదని ఓ గీత గీసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీకు తెలుసు అక్కడ మోసం జరిగింది, ఈ లోపల జరగకూడదు జరిగింది. సీతాదేవి ఏమంటుందంటే, ఇప్పుడు నేను మా ఆయన్ని పంపడం తప్పు, మా మరిదిని అనుమానించడం తప్పు, మా మరిది ఇక్కడ గీత గీసి దాటద్దంటే, సో ఇవన్నీ జరగబట్టి కదా నేను ఇక్కడికి వచ్చి బాధపడుతున్నాను. వాళ్ళు ఎవరు? రావణాసుడు నన్ను బాధ పెట్టడం. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళకి నాకేం శత్రుత్వం లేదు. అయినా నకశ్చిన్ అపరాధ్యతి, ఇది ఎప్పుడు మర్చిపోకండి. సీతాదేవి చెప్పి హనుమ, లోకంలో ఎవరైనా అపరాధం అంటే తప్పు చేయని వాళ్ళు ఉంటారా? మన కోపం వైద్యులు వచ్చేది కదా ప్రతి దాంట్లో. కాబట్టి మనం పెద్ద మనస్సు కలిగి ఉండాలి. పెద్ద మనస్సు కలిగి ఉంటే ఏమవుతుందంటే, అందరికంటే పెద్దవాడు లోపల ఉంటాడు, ఆయన మనని ఆదరిస్తాడు. ఆ పెద్ద మనస్సు కలిగి
ఉన్నవాళ్ళు కాబట్టి మీరందరూ ఇంకా ధర్మానికి కట్టుబడి ఉన్నారు. నేను ఒక్కరిని చప్పట కొడితే చాలదు కాబట్టి మీకు మీరు కొట్టుకోవాలి. అంత పెద్ద మనసు లేకపోతే ఇన్ని ప్రలోభాల, ఇన్ని గోళల, ఇన్ని విపత్కర పరిస్థితుల, అవమానాల, ఆటంకాల, అవరోధాల ఇన్నిటి మధ్యన మీరు ఇంకా రామానుజులను పట్టుకుని ధర్మాన్ని పట్టుకుని ఉన్నందుకు నాకు ఒళ్ళు పులకిస్తుంది. జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ. అలాగే ఇంకొక ముక్క చెప్పిన వెళ్తాను. ఏంటంటే ఇక్కడ రాగానే అలా కారు దిగేసరికి దాసు కమ్యూనిటీ సంక్షేమ సంఘం అని ఉంది. నా పేరు చివరి ఏముంది? అవునా? దాసు చాలా విషయాల్లో ఓవర్ మాసు, ఆ విషయం మీకు తెలుసు. అది ఇక్కడ దాసు చూడగానే నేను ఏం చెప్పాలనిపించిందంటే, మనకి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దాసులు ఉన్నారు. మన తెలుగు వాళ్ళలో రామదాసు, కర్ణాటకలో కనకదాసు, పురంధరదాసు, అక్కడ రవిదాసు, ఉత్తర భారతంలో అలాగే తులసీదాసు, కబీర్ దాసు. ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, దేశంలో ఆ కా తీసేస్తే ఉన్న దాసులు వేల లక్షల మంది ఉన్నారు. తెలియందా? అయ్యో సుగంధరావు గారికి అర్థమైంది. అమ్మ నీకు కూడా అర్థమైపోయిందా? కబీర్ దాసులో కా తీసేస్తే ఉన్న దాసులు లక్షల మంది ఉన్నారు. ఇక్కడ అర్థమైందా? ఎందుకు వాళ్ళు మనకి వాడిని వాడు పాడు చేసుకునేవాడు ఎందుకండి? అందుకని ఈ ప్రపంచంలో ఎలా సరదాగా అర్థమైందా? ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినో ప్రేమించడం వేరే కథ, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి కదా. మొన్న నన్ను ఎక్కడ ఉపన్యాసాన్ని పిలిచారు, వాడు ఎవడో గుర్రం ఎక్కి స్టేజ్ మీదకి ఎక్కాడు. గుర్రం స్టేజ్ అంటే ఏమైనా అర్థమైందండి? అది మా కర్మగాలి. నాకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కర్మకాలి చాలా ఇబ్బంది పడి, అసలు వాడని తెలుసుంటే మరి ఇంకోలా ఉండేది. మొత్తానికి ఎవడు నిర్వాహకుడో వాడే. నా కర్మ గాలిపోయి కంచి చేయని వేసిందన్నమాట. కారు ఎక్కేగా తిట్టుకున్నాను వాడిని. మరి వాడి ముందు తిట్టలేగా, తిట్టిబాబు గట్టిబాబు, వాడు మొత్తానికి వట్టిబాబు, మందుబాబు. అక్కడికి ఎవడు తాగాడో తెలియకపోయినా తాగుబోతులు వాళ్ళకి వచ్చేది క్యాన్సరు. ఆ తర్వాత వాళ్ళు వెతుక్కోవాలి స్పాన్సరు. వాళ్ళకి లైఫ్లో ఎంత తాగినా దొరకదు ఆన్సర్ కదా. ఇప్పుడు ఈ సీతాదేవి చూడండి ఎంత పవర్ఫుల్ అంటే, ఎలా ఉండాలి మన తల్లులు కానీ మన పిల్లలు కానీ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే, సీతాదేవి రావణాసుడు తీసుకొచ్చి అంతఃపురం, ఇదిగో ఇదంతా నా సంపద, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, డిపార్ట్మెంట్లు అన్నీ చూపిస్తే ఆవిడ అంది, నువ్వే కంట్లో దొరదొస్తే సూదితో గోక్కుంటున్నావురా. ఎంత పోలిక చూడండి. ఎవరు కంట్లో దొరదొస్తే సూదితో ఎవరన్నా గోక్కుంటారా? ఏమవుద్దిరా? కనుగో అర్థం. నువ్వు గుడ్డలో క్లాత్లో నిప్పులు మూటగట్టి పట్టుకెళ్తున్నావురా. అవుద్దా? నువ్వు చేసే పని అదే, నన్ను తీసుకురావడం. భస్మ నిన్ను నేను నశింపజేయగలను, నిన్ను భస్మం చేయగలను. కానీ మా ఆయన నాకు వాట్సాప్ ఏం పంపలేదు కాబట్టి నువ్వు ఇంకా ఇక్కడ అప్పకెళ్ళకుండా ఉన్నావు అని చెప్పి. అదవుతుందా? అంటే ఆవిడ కట్టుబడి ఉంది, రాముడికి కట్టుబడి ఉంది. రాముడు వస్తాడండి. మనం అంటే బాగుండదు. ఈ దిక్కుమాలి ఇన్స్టాగ్రాములు చూసి, లేకపోతే ఫేస్బుక్లు చూసి, ఎవడో ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే వాడి కోసం పిల్లల్ని చంపేయడమే, మొగుడిని చంపేయడమే. ఎక్కడ పోతున్నామండి? డ్రమ్ములో పెట్టేస్తావా? ఆవిడ బతుకున్నప్పుడు రమ్ము, ఆయన చంపేయడానికి కమ్ము, తర్వాత విమ్ము, తర్వాత డ్రమ్ము, వాడు మొత్తానికి ఎమర్జెంట్ దుమ్ము. దిస్ రాస్కెల్ గోయింగ్ టు ఎలాంగ్ విత్ సొమ్ము కదా. సో కాబట్టి ఖచ్చితంగా మనం సీత పుట్టిన దేశంలో పుట్టాం, గీత పుట్టిన దేశంలో పుట్టాం. అందుకే శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పారుగా, నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతరంగ సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా.
అందుకని ఈ దేశాన్ని కావాలని చేస్తున్నావా ఇవన్నీ నేను చేసేస్తా. అదైనా ఉందా పిన్ని నా దగ్గర ఉందా పే చేయమంటే పే చేస్తాను చూసుకో సరదా. సో పాముకు ఉండేది పైన ఏంటి ఇదేంటి అదే అన్నమాట. సో అందుకని మనం చిన్న చిన్న వాటికి పెద్ద వాటికి మూలాన్ని మర్చిపోకూడదు. ఎవరైనా ఆటో స్పెల్లింగ్ ఏంటో తల్లి ఏయుటిఓ దాంట్లో ఏ ఉంచి డిఐ అని రాశారు ఏమవుతుంది ఆటో ఏయుడిఐ అని రాస్తే ఏమవుతుంది ఆడి అవుద్దా? మీ డాడీ వచ్చినా డాడీ అవదు ఆటో అవుద్ది అంతే కదా. ఏయుటిఓ అంటే ఆటో, ఏయుడిఐ అంటే ఆడి ఆడంటే కారు పేరు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు బాగా ఇచ్చిన వాళ్ళు కొనుక్కునే కారు అది అవునా. ఆడి కారు అంటారు. ఆడి కారు ఈడి కారు కాదు ఆడి అంటారు కదా. కాబట్టి మనం అలాగ ఆటో వెనకాల ఆడి అంటే ఆడి అవ్వదు కదా అది అవునా, ఆటోయే అది. అలాగే మన మూలం కూడా ఎక్కడికి పోదు. మనం మోసం చేసుకోకూడదు, సొసైటీని కూడా మోసం చేయకూడదు, మన దేశానికి ధర్మానికి మనం బరువు కాకూడదు. ఎవరో మాటలు నమ్మి మండల్ ఆయన పేరు బెంగాల్లో, ఆయన పాకిస్తాన్లో కలిశారు. గొప్ప దళిత నేత. అక్కడికి వెళ్ళి మంచి పదవి ఇచ్చినట్టే ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన తరిమేస్తే చివర చాలా దీనావస్థలో ఆయన చనిపోయారు. కాబట్టి ఖచ్చితంగా మనలా ఉంటేనే మన దేశానికి ఉపకారం, మన కుటుంబానికి ఉపకారం, మన పిల్లలకు ఉపకారం. మనం చూసారుగా ఢిల్లీలో ఏమైందో, వాడెవడో ఏంటిది ఆముదం గింజలతో విషం తయారు చేశాడు. ఏది ప్రసాదంలో కలిపి సరిపోయాడు. అది ఒక మతమా? వాడు మనుషులా? ఉండేది ఇక్కడికి ఎన్నాళ్ళు ఉంటామండి భూమి మీద 60, 70, 80 ఇలాంటి పుణ్యాత్ములు 100, ఆ తర్వాత ఖచ్చితంగా 100. ఈ మధ్యలో చేసేది దందా. ఎందుకండి ఉండే కొన్నాళ్ళు. నేను ఇంగ్లీష్ చెప్తాను. మనం ఇక్కడికి గెస్ట్, డూ యువర్ బెస్ట్, అది మస్ట్. ఫైనల్గా దిస్ బాడీ బికమ్ ఏ డస్ట్. అవునా కదా? దానికి మళ్ళీ ఎవరితో పడితే ఆడితో జగడమే అంటే ఎలాగండి? మీకు చెబితే సరదాగా నవ్వుతారని చెప్పేస్తున్నాను. రైలు ఎక్కానండి, 4 బ్యాగులు ఏమో ఉన్నాయి, 3 బ్యాగులు. ఎండ ఎక్కినప్పుడు అలసట వస్తుంది కదా. నేను ఎక్కడో ఉన్నాను, అదేమో అక్కడ ఆగింది. మొత్తానికి పరిగెత్తి ఎక్కాను. ఎక్కగానే కూర్చి అది సీట్లో ఆ సామాన్ కింద పడేసి ఆడు కూర్చోగానే వాడు సార్ ఆ సీటు మాదండి అన్నాడు. జనరల్ బోగి కాదు కదా, సీటు బుక్ చేసుకుంటేనే కదా ఎక్కుతాం. అవునా, ఎక్కడ దిగుతారు మీరు అన్న. వికారాబాద్ అన్నాడు. అవునా, దిగేటప్పుడు ఆ సీట్ అది పీక్కుని వెళ్ళిపోండి. నీ సీట్ మాకు సీట్ ఉంటుందిగా, లగేజ్ చేసుకొచ్చాడు చెవట్ల బయటని, అందుకని కూర్చొని మా సీటు అంటే ఏమిట్రా బుర్ర లేకున్నాను అని. అసలు బుర్ర అలా పనిచేస్తుంది చూడండి. అందుకని ఈ భూమి మీద మనం కొన్నాళ్ళే ఉంటాం. ఈ ఉన్న కొన్నాళ్ళు విలువలతో జీవించి, గర్వంగా జీవించి, గౌరవంతో జీవించి, ఏదైనా లోపమున్నా పెద్ద మనసుతో క్షమించి, ఈ భూమికి అన్యాయం చేయకుండా మనం భూమిలో కలిసే లోపల మన జీవితాలని, నెహ్రూ గారు ఇందాక చెప్పారు కదా, ఇందాక ఎవరి గురించి చెప్పారు? చదువులు ఒక్కొక్కరికి 10,000 అన్నారు. ఎవరైనా మహానుభావులు ఆ కోవిడ్ టైంలో? చుండ్రు చంద్రశేఖర్ గారు, కృష్ణమోహన్ దాస్ గారు. సో అలాంటి స్థాయికి మనం వెళ్ళాలి. లేదు అలాంటి వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. అదవుతుందా? కాబట్టి మనం మన దేశానికి ఒక బాధ్యత తీసుకునే వ్యక్తులం కావాలి తప్ప గతం మర్చిపోయి మతం మారిపోయి మీది అలాగా మాది ఇలాగా. ఏమన్నా ఇక్కడ 700-800 కోట్ల పైన జనం ప్రపంచంలో ఉన్నారు. అందులో 99% మంది దేవుడిని నమ్ముతారు, దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఒక ఆయన రాముడు అంటాడు దేవుడు అంటే, ఒక ఆయన శివుడు అంటాడు, ఒక ఆయన నారాయణుడు అంటాడు, ఒక ఆయన వెంకటేశ్వర అంటాడు, ఒక ఆయన ఏమో అమ్మవారు అంటాడు, ఒక ఆయన యేసు అంటాడు, ఒక ఆయన అల్లా అంటాడు. మనకేం ప్రాబ్లం ఏం లేదు. అదే అన్నం మనం చేతితో తింటాం, కొందరు స్పూన్తో తింటారు.
చిన్న బిడ్డలు అయితే వాళ్ళ అమ్మ పెడితే తింటారు. ఎలా అయినా ఆకలి తీరిందా లేదా కదా. కానీ భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా భగవంతుడు పలుకుతాడు. ఎందుకని? ఆయన సర్వశక్తివంతుడు. నన్ను 2 అక్షరాలతోనే పిలవాలి లేకపోతే మిమ్మల్ని వేసేస్తాను అంటాడా? అంటాడా? అలా అంటే వాడు గాడ్డా ఫ్రాడ్డా? అలాంటప్పుడే అనాల్సి వస్తుంది రైట్ ద రాడ్ కదా. ఏంటండి ఇప్పుడు నాకు ఈ పిల్ల పేరు మర్చిపోయాను అనుకోండి. ఏం పేరు? గ్రీష్మ. మర్చిపోయాను అనుకుందాం. నాన్న అని పిలిచాను, పలుకుతుందా పలకదా? ఒరే తల్లి అని పిలుస్తాను, పలుకుందా? ఏమంటే ఒక పరిచయం ఇప్పుడే అయినటువంటి చిన్న బిడ్డ నన్ను అర్థం చేసుకున్నప్పుడు అంత పెద్ద దేవుడు అర్థం చేసుకోడా?